హలో డియర్ ఆస్పిరెంట్స్, చూడండి ఈ సమ్ అనేది ఏంటంటే పైప్స్ అండ్ సిస్టర్న్ సమ్ అండి. ఏబిసి పైప్స్ కెన్ ఫిల్ ఎ ట్యాంక్ ఇన్ 20 hours, 30 hours, 40 hours రెస్పెక్టివ్లీ. అండ్ ఆన్ ద ఫస్ట్ అవర్ ఇఫ్ ఏ పైప్ కెన్ ఫిల్ ద ట్యాంక్ విత్ బి. సో ఫస్ట్ అవర్ ఏం జరుగుతుందంటే చూడండి ఫ్రెండ్స్, ఏ పైప్తో బి పైప్ కలిసి పనిచేస్తుందండి. అండ్ ఆన్ ద సెకండ్ అవర్ ఏ పైప్ కెన్ ఫిల్ ద ట్యాంక్ విత్ సి. ఏ పైప్తో సి పైప్ పనిచేస్తుందండి. ఏంటి? ఏ పైప్తో సి పైప్ పనిచేస్తుందండి. అంటే మొదటి గంటలో ఏబీలు కలిసి పనిచేస్తాయి, రెండో గంటలో ఏసీలు కలిసి పనిచేస్తాయండి. బి పనిచేసే టైంలో సి రాదు, సి పనిచేసే టైంలో బి రాదండి. ఏ ఈజ్ ఓపెన్ విత్ ఆల్ ద టైమ్, ఏ ఈజ్ ఓపెన్ విత్ ఆల్ ద టైమ్ లైక్ దట్ ఆల్టర్నేటివ్లీ అంటే 1/1 అండి. సరే, ఇన్ హౌ మెనీ అవర్స్ కంప్లీట్లీ. సో ఏ యొక్క కెపాసిటీ 1/20 అండి, బి యొక్క కెపాసిటీ 1/30 అండి. సో 1/20 ప్లస్ 1/40 అండి, రైట్ అండి. సో ఎల్సిఎం ఏమవుతుందంటే 120 అవుతుందండి. 26 జా 30, 4 జా 26 జా 43 జా, రైట్. చూసుకుంటే 6 4 10 16 16 16 3 19 19/120 పార్ట్స్ అండి. అంటే ఇది ఎన్ని గంటల్లో జరిగిన పని అండి? కేవలం 2 అవర్స్లో జరిగిన పని అండి. 1 అవర్ పని, ఇది 1 అవర్ పని, 2 అవర్స్లో జరిగిన పని కదండి. 120 యూనిట్స్ కంప్లీట్ వర్క్ అండి. సో 19/120 అనేది కంప్లీట్ యూనిట్ అండి. సో ఏది ఏమైనా సరే 120 దాటకూడదు, 120 దగ్గరగా ఉండాలి, చిన్నదిగా ఉండాలి, బౌండెడ్ బిలోలో ఉండాలంటే కనుక 19/114 అండి. చెప్పండమ్మా, 19/114 అంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే గమనించండి, 19/114 అంటే కనుక దగ్గరగా ఉన్నటువంటి నెంబర్ అండి 120కి. అదే 19 వేసుకుంటే కనుక బాగా దూరంగా ఉంది, బాగా చిన్నగా ఉంది కాబట్టి వద్దండి. అదే 19/7 ఏమవుతుందంటే 133 అండి. అంటే దీన్ని దాటేసిందండి, డినామినేటర్ని దాటేస్తే చేసిన పని మళ్ళీ మళ్ళీ చేస్తున్నట్టు. ఇది 2 అవర్స్ వర్క్ కాబట్టి చూడండి ఫ్రెండ్స్, 2/6 ఏమవుతుందంటే చూడండి 2/6 12 అవర్స్ కంప్లీట్ అయిపోయిందండి. సో చూసుకుంటే కనుక బ్యాలెన్స్ ఆఫ్ ద వర్క్ ఎంత ఉందంటే కనుక మనకి చూడండి 19/114లో 120 అనే దాంట్లో 114 తీసేస్తే 6/120 అండి. సో 12 గంటల తర్వాత ఏం జరుగుతుందంటే 13వ గంట ఏబీలు వస్తారండి. ఎందుకు వస్తారంటే ఫస్ట్ అవర్లో ఏబీలు చేస్తున్నాయంటే థర్డ్ అవర్లో వాళ్ళే వస్తారండి. ఆడ్ టైంలో వచ్చే వర్క్ ఏబీలు అండి, ఈవెంట్ టైంలో వచ్చే వాళ్ళు ఏసీలు అండి. సో చూసుకుంటే కనుక ఇక్కడ చూసుకుంటే ప్రోడక్ట్ బై సమ్ అండి, 20 × 30/50 అండి. సమ్ అంటే 50 కదండి. సో చూసుకుంటే 21 26 అండి, 6 1 అండి. సో చూసుకుంటే కనుక మనకి ఫైనల్గా ఏమవుతుందంటే 12 and 3/5 అవర్స్ అండి. ఎంత అండి ఇక్కడ? 12 and 3/5 అవర్స్ అండి. ఆప్షన్ 1 అండి, రైట్ అండి.